గౌరవనీయులైన కరస్పాండెంట్ మేడం గారికి, ప్రిన్సిపల్ గారికి, నాతోటి స్టాఫ్కి మరియు విద్యార్థులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నిజంగా అందరికీ స్టూడెంట్స్ చాలా థ్యాంక్స్, ఎందుకంటే అందరూ కూడా చాలా వెయిటింగ్, ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా కూర్చున్నారు. కొందరైతే సినిమాకి వెళ్ళి సినిమా చూడకుండా అక్కడ ఉన్నటువంటి చైర్స్ను వాటిని వీటిని చూసి ఎలా ఎంజాయ్ చేస్తారో అలా చాలామంది ప్రోగ్రామ్ చూడకుండా స్టోన్స్ విసిరేసుకుంటూ ఎంజాయ్ చేస్తారు చాలామంది. సో అట్లా ఉండకండి. సో కొన్ని నిమిషాలు చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీ ముంగట మీతో మాట్లాడుకుంటున్నాను. మొదటిగా నేను అడగాల్సిన ఒక క్వశ్చన్ ఏంటంటే, మనకు స్వాతంత్రం వచ్చింది, కానీ మన మనస్సాక్షికి స్వాతంత్రం వచ్చిందా? నేను మరోసారి అడుగుతా ఈ క్వశ్చన్. స్వాతంత్రం మనకు వచ్చింది, కానీ మన మనస్సాక్షికి స్వాతంత్రం వచ్చిందా? సో ఈరోజు మనము జాతీయ జెండాను ఎగురవేశాం, జాతీయ గీతాన్ని ఆలపించాం, జై హింద్ అని గర్వంగా నినాదించాం. కానీ ఒక్క క్షణం మన హృదయంపై చేయి వేసుకొని నిజాయితీగా చెప్పండి, ఈరోజు మన స్వాతంత్ర సమరయోధులు మళ్ళీ భారతదేశంలో అడుగు పెడితే వాళ్ళు గర్వపడతారా లేక కన్నీరు పెడతారా? 1947లో మన దేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ మన మనసులకు స్వాతంత్రం వచ్చిందా? మన విలువలకు స్వాతంత్రం వచ్చిందా? మన ఆలోచనలకు స్వాతంత్రం వచ్చిందా? నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒకప్పుడు ఈ విధంగా అన్నాడు, మీ రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను. వారు తమ రక్తాన్ని ఇచ్చారు, మనకు స్వాతంత్రం ఇచ్చారు. కానీ మనం ఆ స్వాతంత్రాన్ని ఎలా కాపాడుతున్నాం? భగత్ సింగ్ ఉరిశిక్షకు వెళ్తూ నవ్వాడు, ఎందుకంటే తాను చనిపోతే ఒక స్వతంత్ర భారతదేశం పుడుతుందని నమ్మాడు. కానీ ఈరోజు ఒక చిన్నారి పాఠశాలకు వెళ్తే తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఒక అమ్మాయి రాత్రి ఇంటికి తిరిగి వచ్చే వరకు కుటుంబం ఆందోళన చెందుతుంది. ఒక నిజాయితీ గల వ్యక్తి అవినీతితో పోరాడుతూ ఒంటరిగా నిలబడుతున్నాడు. ఇదేనా వారు కలలు కన్నా స్వాతంత్ర భారతదేశం? ఒక్కసారి గణాంకాలు చూద్దాం. ఒక సంవత్సరంలో ఎన్సీఆర్బి ఈ విధంగా మనకు ఇచ్చింది. ఒక సంవత్సరంలో 31,204 అత్యాచార కేసులు, 1,77,335 మందిపై చిన్నారులపై నేరాలు, 67,694 మంది పిల్లలపై లైంగిక నేరాలకు బలయ్యారు, 4,84,584 మంది కనిపించకుండా పోయారు. ఇవి కేవలం సంఖ్యలు కావు, ప్రతి సంఖ్య వెనుక ఒక తల్లి కన్నీరు ఉంది, ఒక తండ్రి నిస్సహాయత ఉంది, ఒక చిన్నారి చిత్రమైన బాల్యం ఉంది, ఒక కుటుంబం జీవితాంతం మోయాల్సిన బాధ ఉంది. స్వాతంత్రం అంటే జెండా ఎగరం మాత్రమే కాదు, ఒక అమ్మాయి భయం లేకుండా నలవగలడం. స్వాతంత్రం అంటే సెలవు రోజు కాదు, ఒక చిన్నారి సురక్షితంగా జీవించగలగడం. స్వాతంత్రం అంటే ప్రసంగాలు కాదు, న్యాయం ఆలస్యం కాకుండా అందడం. మన దేశానికి ఈరోజు అత్యంత ప్రమాదకరమైన శత్రువులు సరిహద్దులో మాత్రమే లేరు, మనలోనే ఉన్నారు. ఎలా? అవినీతి, ద్వేషం, స్వార్థం, నిర్లక్ష్యం, అన్యాయం, ఇవే ఈ దేశాన్ని లోపల నుంచి బలహీనపడుతున్నాయి. దేశభక్తి అంటే జాతీయ జెండాను చేతిలో పట్టుకోవడం కాదు, దేశ గౌరవాన్ని మన చేతుల్లో కాపాడుకోవడం అంటే దేశభక్తి. జాతీయ గీతం పాడడం కాదు, దేశం కోసం నిజాయితీగా జీవించడం. దేశభక్తి అంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కాదు, సమాజంలో మార్పు తీసుకురావడం. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఈ విధంగా చెప్పారు, డ్రీమ్ ఈజ్ నాట్ వాట్ యు సీ ఇన్ స్లీప్, డ్రీమ్ ఈజ్ సంథింగ్ దట్ డస్ నాట్ లెట్ యువర్ స్లీప్. ఈరోజు మన ప్రశ్న, భారత్ గొప్ప దేశం కావాలని కలలు కంటున్నావా, లేక ఆ కలను నిజం చేయడానికి నిద్ర లేకుండా శ్రమిస్తున్నామా? ఈరోజు జెండా మనలో ఒక ప్రశ్న అడుగుతుంది, మీకోసం నేను ఎగురుతున్నాను, మరి మీరు ఎవరి కోసం జీవిస్తున్నారు? చివరిగా, స్వాతంత్రం కోసం మన పూర్వీకులు తమ రక్తాన్ని ఇచ్చారు,
ఈ తరం చేయాల్సిన రక్తం ఇవ్వడం కాదు, కానీ నిజాయితీగా బ్రతకాలి, బాధ్యతగా జీవించాలి, మానవత్వంగా చూపాలి, దేశభక్తి చూపాలి. మనం మారితే కుటుంబం మారుతుంది, కుటుంబం మారితే సమాజం మారుతుంది, సమాజం మారితే దేశం మారుతుంది, దేశం మారితే అదే మన స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చే నివాళి. జై హింద్, జై భారత్.